హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ. ఈ వీడియో జస్ట్ ఒక ఆర్డినరీ లెక్చర్ కాదు. ఇది మీ ఎంటైర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ ప్రిపరేషన్‌కి ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అండి. ఓకే. మీరు ఇప్పటి వరకు బుక్స్ చదివారు, నోట్స్ రాసుకున్నారు, వీడియోస్ చూసారు. కానీ ఒక్క క్వెషన్ మిమ్మల్ని ఆల్వేస్ బాదర్ చేస్తూనే ఉంటుంది. ఏం చదవాలి? ఎంత చదవాలి? ఎక్కడ ఆపాలి? ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఆ క్వెషన్‌కి ఈ వీడియో ఆన్సర్ చెప్తుందండి. ఈ వీడియో ప్రయారిటీ బ్లూ ప్రింట్ ప్లాన్ ఆఫ్ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్. ఓకే. ప్లాన్ లేకుండా స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, రిసోర్సెస్ వేస్ట్ అవుతాయి, మరియు రిజల్ట్ సరిగ్గా రాదండి. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పాలిటీ సిలబస్లోని ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి 3 థింగ్స్ క్లియర్లీ చెప్తామండి. ఫస్ట్, ప్రయారిటీ రేటింగ్. ఓకే. ప్రయారిటీ రేటింగ్ ప్రతి టాపిక్కి 10లో ఎంత మార్క్స్ రావచ్చు, ఎంత ఇంపార్టెంట్గా ఉందనేది క్లియర్లీ చెప్తామండి. సెకండ్, వాట్స్ ఇన్సైడ్. ఆ టాపిక్లో ఎగ్జాక్ట్లీ ఏముంటుంది, ఏ యాంగిల్ నుండి చదవాలి, ఎంత డెప్త్ కావాలనేది చెప్తామండి. థర్డ్, ఎగ్జామ్ ట్రాప్స్. ఏపీపీఎస్సీ స్పెసిఫిక్లీ ఏ ఏరియాస్ నుండి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతుంది, ఏ కామన్ మిస్టేక్స్ చేస్తారనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మన స్కై అకాడమీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఈ ఎంటైర్ పాలిటీ ప్రయారిటీ బ్లూ ప్రింట్ పీడిఎఫ్ కంప్లీట్లీ ఫ్రీగా అవైలబుల్గా ఉందండి. ప్రతి టాపిక్ యొక్క ప్రయారిటీ రేటింగ్, సబ్ టాపిక్స్ లిస్ట్, ఎగ్జామ్ ట్రాప్స్ అన్నీ ఆ పీడిఎఫ్లో ఉన్నాయండి. డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తూ పక్కన పెట్టుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంది. టాపిక్ 1, బేసిక్ పాలిటీ కాన్సెప్ట్స్. మొదట మాట్లాడుకుందాం బేసిక్ పాలిటీ కాన్సెప్ట్స్ గురించండి. ఇది 6/10 ప్రయారిటీ అండి. టూ మచ్ టైం స్పెండ్ చేయకండి, కానీ కంప్లీట్లీ స్కిప్ చేయకండి అండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే 3 థింగ్స్ అండి. ఫస్ట్, డెమోక్రసీ టైప్స్ అండి. ఓకే. డైరెక్ట్ డెమోక్రసీ వర్సెస్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ అంటే పీపుల్ డైరెక్ట్లీ డిసిషన్స్ తీసుకుంటారు. రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటే పీపుల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా డిసిషన్స్ తీసుకుంటారు. ఇండియా ఏ టైప్ అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అండి. ఎగ్జామ్లో ఈ డిఫరెన్స్ అడుగుతారండి. సెకండ్, ఫెడరల్ వర్సెస్ యూనిటరీ సిస్టమ్ అండి. ఇండియా ప్యూర్ ఫెడరల్ కాదు, ప్యూర్ యూనిటరీ కాదు. ఇండియా క్వాసీ ఫెడరల్ అండి. ఓకే. క్వాసీ ఫెడరల్ అంటే ఫెడరల్ ఫీచర్స్తో పాటు స్ట్రాంగ్ యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని డిస్క్రైబ్ చేశాడండి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే ఇండియా ఫెడరల్ కంట్రీ అని చెప్పడం రాంగ్ అండి, క్వాసీ ఫెడరల్ అని చెప్పాలండి. థర్డ్, పార్లమెంటరీ వర్సెస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అండి. ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ ఫాలో చేస్తుందండి. ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ అంటే ప్రెసిడెంట్, లెజిస్లేచర్కి అకౌంటబుల్ కాదండి. పార్లమెంటరీలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, లోక్సభకి అకౌంటబుల్గా ఉంటుందండి. యుఎస్ఏ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, యూకే పార్లమెంటరీ సిస్టమ్, ఇండియా పార్లమెంటరీ సిస్టమ్ అండి. ఈ కంపారిజన్ ఎగ్జామ్లో వస్తుందండి. టాపిక్ 2, ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది 7/10 ప్రయారిటీ అండి. లుక్ స్మాల్, కానీ ఏపీపీఎస్సీ ఈ టాపిక్ నుండి చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతుందండి. దీన్ని లైట్లీ తీసుకోవద్దండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే మొదట చదవాలి మేజర్ యాక్ట్స్ క్రొనలాజికలీ అండి. ఓకే. క్రొనలాజికలీ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అండి. ఇవన్నీ సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోండి అండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అండి. ఓకే. 1935 యాక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన కరెంట్ కాన్స్టిట్యూషన్ యొక్క చాలా ఫీచర్స్ ఈ యాక్ట్ నుండే వచ్చాయండి. ఫెడరల్ స్ట్రక్చర్, ప్రొవిన్షియల్ ఆటోనమీ, ఫెడరల్ కోర్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నీ ఇక్కడ నుండే వచ్చాయండి. ఎగ్జామ్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ ఎక్కడి నుండి వచ్చాయని అడుగుతారండి. 1935 యాక్ట్ అని గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ గురించండి. ఓకే. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇది ఎప్పుడు ఫార్మ్డ్ అయింది, ఎవరు మెంబర్స్గా ఉన్నారు, ఎన్ని సెషన్స్ జరిగాయండి. కీ ఫ్యాక్ట్స్: కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిసెంబర్ 1946లో ఫార్మ్డ్ అయింది. డాక్టర్ చుక్క రాజేంద్ర ప్రసాద్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. కాన్స్టిట్యూషన్ నవంబర్ 26, 1949లో అడాప్టెడ్ అయింది. జనవరి 26, 1950లో ఎన్ఫోర్స్డ్ అయిందండి. ఓకే. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్లీ అడుగుతారండి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ అయిన డేట్ మరియు ఎన్ఫోర్స్డ్ అయిన డేట్ కన్ఫ్యూజ్ అవడం అండి. నవంబర్ 26 అడాప్టెడ్, జనవరి 26 ఎన్ఫోర్స్డ్ అండి. నవంబర్ 26ని కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేస్తారండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. టాపిక్ 3, ప్రియాంబుల్. ఇది 9/10 ప్రయారిటీ అండి. మస్ట్ మాస్టర్ అండి. ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకండి అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ప్రియాంబుల్ నుండి
ఆల్మోస్ట్ ఎవ్రీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే మొదట ప్రియాంబుల్ యొక్క కీ వర్డ్స్ అన్నీ అండర్స్టాండ్ చేసుకోవాలండి. సావరైన్ అంటే ఇండియా ఎక్స్టర్నల్ మరియు ఇంటర్నల్గా ఇండిపెండెంట్గా ఉంటుంది. ఏ ఫారెన్ పవర్కి సబార్డినేట్ కాదు అని అర్థం అండి. సోషలిస్ట్ అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ, వెల్త్ కాన్సన్ట్రేషన్ అవాయిడ్ చేయడం అని అర్థం అండి. సెక్యులర్ అంటే స్టేట్కి అఫీషియల్ రిలీజన్ లేదు, అన్ని రిలీజన్స్కి ఈక్వల్ ట్రీట్మెంట్ అని అర్థం అండి. డెమోక్రాటిక్ అంటే పీపుల్ ద్వారా, పీపుల్ కోసం గవర్నెన్స్ అని అర్థం అండి. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ స్టేట్ ఎలక్టెడ్గా ఉంటాడు, హెరిడిటరీ కాదు అని అర్థం అండి. ఎగ్జామ్ ట్రాప్ చాలా ఇంపార్టెంట్ అండి. సోషలిస్ట్ మరియు సెక్యులర్ వర్డ్స్ ఒరిజినల్ ప్రియాంబుల్లో లేవండి. వీటిని 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారండి. ఓకే, 42nd అమెండ్మెంట్ 1976. ఇది చాలాసార్లు డైరెక్ట్లీ అడిగిన క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్, ప్రియాంబుల్ యొక్క 4 ఆబ్జెక్టివ్స్ గుర్తుపెట్టుకోవాలండి. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండి. జస్టిస్లో 3 టైప్స్ ఉన్నాయి: సోషల్, ఎకనామిక్, పొలిటికల్ అండి. లిబర్టీలో 5 టైప్స్ ఉన్నాయి: థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అండి. ఇవి ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోండి అండి. ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ 2 గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్, బేరుబారి యూనియన్ కేస్ 1960లో సుప్రీంకోర్టు చెప్పింది ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనండి. సెకండ్, కేశవానంద భారతి కేస్ 1973లో సుప్రీంకోర్టు ఓవర్ రూల్ చేసి ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పిందండి. ఓకే, కేశవానంద భారతి కేసు చాలా ఇంపార్టెంట్, రిపీట్ క్వశ్చన్ అండి. అండ్ ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్, కానీ బేసిక్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేయకూడదు అని కూడా ఈ కేసు చెప్పిందండి. హాట్ టాపిక్గా ఉంది ఇప్పుడు. ప్రియాంబుల్లో సెక్యులర్ మరియు సోషలిస్ట్ వర్డ్స్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారండి. కోర్ట్ ఆ పిటిషన్ డిస్మిస్ చేసింది, ఈ వర్డ్స్ ప్రియాంబుల్లో ఉంటాయని కన్ఫర్మ్ చేసిందండి. ఎగ్జామ్లో ఈ కరెంట్ ఈవెంట్ రావచ్చు, గుర్తుపెట్టుకోండి. టాపిక్ 4, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఇది 4 out of 10 ప్రయారిటీ అండి. బేసిక్స్ చదివితే సరిపోతుంది, టూ మచ్ టైం స్పెండ్ చేయకండి అండి. కానీ కంప్లీట్లీ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక్క ఈజీ క్వశ్చన్ ఇక్కడ నుండి వస్తుందండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే ఆర్టికల్స్ చదవాలి అండి. ఆర్టికల్ 1లో ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా డిఫైన్ చేశారండి. ఓకే, యూనియన్ ఆఫ్ స్టేట్స్, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. ఈ డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫెడరేషన్ అంటే స్టేట్స్ అగ్రిమెంట్ ద్వారా వచ్చాయి, సపరేట్ చేసుకోవచ్చు అని అర్థం అండి. యూనియన్ అంటే స్టేట్స్కి సపరేట్ అయ్యే రైట్ లేదు అని అర్థం అండి. ఇండియా ఇండెస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ డిస్ట్రక్టిబుల్ స్టేట్స్ అండి. ఓకే, ఈ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి అండి. ఆర్టికల్ 2లో పార్లమెంట్కి న్యూ స్టేట్స్ అడ్మిట్ చేయే పవర్ ఉందండి. ఆర్టికల్ 3లో పార్లమెంట్కి ఎగ్జిస్టింగ్ స్టేట్స్ రీఆర్గనైజ్ చేయే పవర్ ఉంది, న్యూ స్టేట్స్ ఫామ్ చేయవచ్చు, బౌండరీస్ చేంజ్ చేయవచ్చు అండి. ఓకే, ఆర్టికల్ 2 వేస్, ఆర్టికల్ 3 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ట్రెండింగ్ టాపిక్గా ఉంది. తెలంగాణ ఫార్మేషన్ 10వ సంవత్సరం అండి. జూన్ 2011 నుండి 2015 వరకు ప్రాసెస్ జరిగింది. 2015లో ఆఫీషియల్గా ఫార్మ్డ్ అయిందండి. ఈ ప్రాసెస్లో ఆర్టికల్ 3 వాడారండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో తెలంగాణ ఫార్మేషన్ ప్రాసెస్ అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. టాపిక్ 5, సిటిజన్షిప్ ప్రయారిటీ 8 out of 10. ఇది 8 out of 10 ప్రయారిటీ అండి. ఎగ్జామ్ లెవెల్గా చదవాలి అండి. సిఏఏతో పాటు సిటిజన్షిప్ చాలా హాట్ టాపిక్గా ఉంది ఇప్పుడు అండి. సో దీన్ని సీరియస్లీ చదవాలి అండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే మొదట సిటిజన్షిప్ ఎలా అక్వైర్ చేయవచ్చు అనే 5 వేస్ చదవాలి అండి. బై బర్త్, బై డిసెంట్, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అండి. ఓకే, ఈ 5 వేస్ గుర్తుపెట్టుకోండి. బై బర్త్ గురించి ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఉందండి. ఒరిజినల్లీ ఇండియాలో బార్న్ అయిన వాళ్ళందరూ సిటిజన్స్ అయ్యేవాళ్ళండి. కానీ ప్రస్తుతం ఇండియాలో బార్న్ అయిన పేరెంట్స్లో ఒకరైనా సిటిజన్ అయి ఉండాలండి, అదర్వైజ్ సిటిజన్షిప్ రాదండి. ఓకే, ఈ చేంజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సిటిజన్షిప్ ఎలా లూజ్ అవుతుందో చదవాలండి. 3 వేస్ ఉన్నాయి: రెనౌన్షియేషన్, టర్మినేషన్, డిప్రైవేషన్ అండి. ఓకే, ఈ 3 వేస్ మరియు వాటి డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. ఇండియా సింగిల్ సిటిజన్షిప్ ఫాలో చేస్తుందండి. ఓకే, సింగిల్ సిటిజన్షిప్. యుఎస్ఏలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది, స్టేట్ సిటిజన్షిప్ మరియు నేషనల్ సిటిజన్షిప్ అండి. కానీ ఇండియాలో ఓన్లీ నేషనల్ సిటిజన్షిప్ ఉంటుందండి. ఎగ్జామ్లో ఈ కంపారిజన్ వస్తుందండి. 2024లో కూడా ఈ టాపిక్ న్యూస్లో ఉందండి. సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ మొదలైందండి. ఓకే, సిఏఏ ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ అండి. సిఏఏలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన 6 మైనారిటీ కమ్యూనిటీస్కి December 31, 2014కి ముందు వచ్చిన వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ సిటిజన్షిప్ ఇస్తారండి. ఓకే, 6 కమ్యూనిటీస్: హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, క్రిస్టియన్ అండి. ముస్లిమ్స్ ఈ లిస్ట్లో లేరండి. ఎగ్జామ్లో సిఏఏ గురించి అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఈ సెగ్మెంట్లో మనం చూసింది కాన్సాలిడేట్ చేసుకుందామండి.
బేసిక్ పాలిటీ కాన్సెప్ట్స్ 6 అవుట్ చుక్క డాట్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ వేర్ స్టాప్డ్. బేసిక్ పాలిటీ కాన్సెప్ట్స్ 6 అవుట్ ఆఫ్ 10 క్వాసీ ఫెడరల్ పార్లమెంటరీ సిస్టమ్ అండి. ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 7 అవుట్ ఆఫ్ 10 1935 యాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డేట్స్ క్లియర్లీ గుర్తుపెట్టుకోండి అండి. ప్రియాంబుల్ 9 అవుట్ ఆఫ్ 10 42nd అమెండ్మెంట్ సోషలిస్ట్ సెక్యులర్ యాడ్ అయ్యాయి. కేశవానంద భారతి కేస్ మస్ట్ రిమెంబర్ అండి. యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ 4 అవుట్ ఆఫ్ 10 యూనియన్ ఆఫ్ స్టేట్స్ కాన్సెప్ట్ ఆర్టికల్స్ 1, 2, 3 బేసిక్స్ చదివితే సరిపోతుందండి. సిటిజన్షిప్ 8 అవుట్ ఆఫ్ 10 5 వేస్ ఆఫ్ యాక్విజిషన్ సిఏఏ ఇంప్లిమెంటేషన్ కరెంట్ ఈవెంట్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు టాపిక్ 6 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 1 ఆర్టికల్స్ 12 to 22 ఇది 10 అవుట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. ఎంటైర్ పాలిటీలో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవ్రీ సింగిల్ ఎగ్జామ్లో ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయండి. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదండి. మొదట అర్థం చేసుకోవాలి ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి అనేదండి. ఇవి కాన్స్టిట్యూషన్ పార్ట్ 3లో ఉన్నాయండి. ఓకే, పార్ట్ 3 ఒరిజినల్లీ 6 రైట్స్ ఉండేవి, కానీ రైట్ టు ప్రాపర్టీ 44th అమెండ్మెంట్తో రిమూవ్ అయిందండి. ఓకే, 44th అమెండ్మెంట్ 1978. ఇప్పుడు మిగిలింది 5 రైట్స్ అండి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. ఓకే, ఈ 5 రైట్స్ గుర్తుపెట్టుకోండి. నౌ ఒక్కొక్క రైట్ చూద్దామండి. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ 14 to 18 అండి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా మరియు ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండి. ఓకే, ఈ రెండు ఫ్రేజెస్ డిఫరెంట్గా ఉన్నాయండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే బ్రిటిష్ కాన్సెప్ట్, నెగటివ్ కాన్సెప్ట్ అండి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే అమెరికన్ కాన్సెప్ట్, పాజిటివ్ కాన్సెప్ట్ అండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీద ప్రొహిబిషన్ అండి. ఆర్టికల్ 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ అండి. ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అబలిషన్ అండి. ఓకే, ఆర్టికల్ 17 చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్లీ అడుగుతారండి. ఆర్టికల్ 18 టైటిల్స్ అబలిషన్ అండి. మిలిటరీ మరియు అకాడమిక్ డిస్టింక్షన్స్ మాత్రమే అలౌ అండి. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్స్ 19 to 22 అండి. ఆర్టికల్ 19 6 ఫ్రీడమ్స్ ఉన్నాయండి. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్ అండి. ఓకే, ఈ 6 ఫ్రీడమ్స్ గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్లీ 7 ఫ్రీడమ్స్ ఉండేవి, ప్రాపర్టీ రైట్ తీసేశారండి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే ఆర్టికల్ 19లో ప్రెస్ ఫ్రీడమ్ డైరెక్ట్లీ మెన్షన్ లేదండి, కానీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో ఇంప్లాయిడ్గా ఉంది అని సుప్రీంకోర్టు చెప్పిందండి. ఆర్టికల్ 20 కన్విక్షన్ గురించి ప్రొటెక్షన్ అండి. 3 ప్రొటెక్షన్స్ ఉన్నాయండి. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, డబుల్ జెపార్డీ, సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అండి. ఓకే, ఈ 3 టర్మ్స్ గుర్తుపెట్టుకోండి అండి. ఆర్టికల్ 21 లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండి. ఓకే, ఆర్టికల్ 21 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సుప్రీంకోర్టు దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ చాలా జడ్జ్మెంట్స్ ఇచ్చిందండి. రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్, రైట్ టు లివ్లీహుడ్ అన్ని ఆర్టికల్ 21లో ఇంప్లాయిడ్ అని కోర్టు చెప్పిందండి. ఆర్టికల్ 2(1)(a) రైట్ టు ఎడ్యుకేషన్ 6 to 14 years చిల్డ్రన్ కండి. ఓకే, ఆర్టికల్ 2(1)(a) 86th అమెండ్మెంట్తో యాడ్ అయిందండి. ఆర్టికల్ 22 అరెస్ట్ మరియు డిటెన్షన్ గురించి ప్రొటెక్షన్ అండి. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి చెప్తానండి. ఎమర్జెన్సీలో ఏ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయని అడుగుతారండి. ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21 సస్పెండ్ చేయలేరండి. ఓకే, ఈ 2 ఆర్టికల్స్ ఎమర్జెన్సీలో కూడా అవైలబుల్గా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. 2024లో కూడా ఈ టాపిక్ న్యూస్లో చాలా హాట్గా ఉందండి. సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ఎక్స్పాండ్ చేస్తూ రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చిందండి. ఓకే, క్లైమేట్ చేంజ్ రైట్ ఇది చాలా రీసెంట్ మరియు ఎగ్జామ్లో రావచ్చండి. దీంతోపాటు రైట్ టు ప్రైవసీ జడ్జ్మెంట్ ఆఫ్టర్ మ్యాథ్గా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కూడా పాస్ అయిందండి. ఓకే, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 అండి. ఎగ్జామ్లో అడగవచ్చండి. డెప్త్ లెవెల్ అడ్వాన్స్డ్ అండి. ప్రతి ఆర్టికల్, ప్రతి అమెండ్మెంట్, ప్రతి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ క్లియర్లీ చదవాలండి. టాపిక్ 7 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 2 ఆర్టికల్స్ 23 to 32 ప్రయారిటీ 9 out of 10 ఇది 9 out of 10 ప్రయారిటీ అండి. పార్ట్ 1 అంత ఇంపార్టెంట్గా ఉందండి. ఎస్పెషల్లీ ఆర్టికల్ 32 గురించి చాలా కేర్ఫుల్లీ చదవాలి అండి. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్స్ 23 మరియు 24 అండి. ఆర్టికల్ 23 హ్యూమన్ ట్రాఫికింగ్ మరియు ఫోర్స్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండి. ఓకే, ఆర్టికల్ 23 బెగార్ అంటే ఫోర్స్డ్ లేబర్ వితౌట్ పేమెంట్ అండి. ఓకే, బెగార్ ఎగ్జామ్లో ఈ టర్మ్ డైరెక్ట్లీ అడుగుతారండి. ఆర్టికల్ 24 ఫ్యాక్టరీస్లో 14 years బిలో చిల్డ్రన్ ఎంప్లాయ్మెంట్ ప్రొహిబిషన్ అండి. ఓకే, 14 years గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్స్ 25 to 28 అండి. ఆర్టికల్ 25 ఇండివిజువల్స్కి రిలీజియన్ ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్
ప్రాపగేట్ చేసే రైట్ అండి. ఆర్టికల్ 26 రిలీజియస్ డెనామినేషన్స్‌కి ఓన్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజ్ చేసే రైట్ అండి. ఆర్టికల్ 27 రిలీజియస్ ప్రమోషన్ కోసం టాక్సెస్ పే చేయమని ఫోర్స్ చేయకూడదండి. ఆర్టికల్ 28 స్టేట్ ఫండెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రిలీజియస్ ఇన్‌స్ట్రక్షన్ ప్రొహిబిటెడ్ అండి. ఓకే. ఈ ఆర్టికల్స్ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండండి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్స్ 29 మరియు 30 అండి. ఆర్టికల్ 29 మైనారిటీస్‌కి తమ కల్చర్, లాంగ్వేజ్, స్క్రిప్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి రైట్ అండి. ఆర్టికల్ 30 మైనారిటీస్‌కి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రైట్ అండి. ఓకే. ఆర్టికల్ 29 వీఎస్ 30 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండండి. ఆర్టికల్ 29 అందరికీ, ఆర్టికల్ 30 మైనారిటీస్‌కి మాత్రమే అండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. ఇప్పుడు వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. ఓకే. ఆర్టికల్ 32 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పాడండి. ఓకే. హార్ట్ అండ్ సోల్. ఎగ్జామ్‌లో ఈ ఫ్రేజ్ డైరెక్ట్‌లీ అడుగుతారండి. గుర్తుపెట్టుకోండండి. ఆర్టికల్ 32లో సుప్రీం కోర్ట్‌కి రిట్స్ ఇష్యూ చేసే పవర్ ఉందండి. 5 రిట్స్ ఉన్నాయండి. హాబియాస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సర్షరరీ, క్వో వారంటో అండి. ఓకే. ఈ 5 రిట్స్ మరియు వాటి మీనింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. హాబియాస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ద బాడీ అండి. ఇల్లీగల్ డిటెన్షన్ ఛాలెంజ్ చేయడానికి వాడతారండి. మాండమస్ అంటే వి కమాండ్ అండి. పబ్లిక్ ఆఫీషియల్స్ తమ డ్యూటీ చేయమని ఆర్డర్ చేయడానికి వాడతారండి. ప్రొహిబిషన్ అంటే లోవర్ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్స్ దాటకుండా స్టాప్ చేయడానికి వాడతారండి. సర్షరరీ అంటే లోవర్ కోర్ట్ డెసిషన్స్ క్వాష్ చేయడానికి వాడతారండి. క్వో వారంటో అంటే బై వాట్ అథారిటీ అండి. పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేసే వాళ్ళ అథారిటీ క్వశ్చన్ చేయడానికి వాడతారండి. ఓకే. ఈ 5 రిట్స్ మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌లీ అడుగుతారండి. ఆర్టికల్ 32 వీఎస్ ఆర్టికల్ 226 డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 32 సుప్రీం కోర్ట్‌కి రిట్స్ ఇష్యూ చేయే పవర్ అండి. ఆర్టికల్ 226 హైకోర్ట్స్‌కి రిట్స్ ఇష్యూ చేయే పవర్ అండి. ఓకే. కీ డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్ట్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వయలేషన్స్‌కి రిట్స్ ఇష్యూ చేయగలదండి. ఆర్టికల్ 226 కింద హైకోర్ట్స్ ఫండమెంటల్ రైట్స్‌తో పాటు అదర్ లీగల్ రైట్స్ కూడా రిట్స్ ఇష్యూ చేయగలవండి. సో, ఆర్టికల్ 226 వైడర్ స్కోప్ కలిగి ఉందండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారండి. ఎగ్జామినర్ ఫేవరెట్ కరెంట్ న్యూస్‌గా ఉంది. సుప్రీం కోర్ట్ రీసెంట్‌లీ ఆర్టికల్ 32 పిటిషన్స్ డైరెక్ట్‌లీ ఫైల్ చేయకుండా ఫస్ట్ హైకోర్ట్స్ అప్రోచ్ చేయమని చాలా కేసెస్‌లో చెప్పిందండి. జ్యుడిషియల్ హైరార్కీ మెయింటైన్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్‌లో అడగొచ్చండి. డెప్త్ లెవెల్ అడ్వాన్స్డ్ అండి. ప్రతి ఆర్టికల్, ప్రతి రిట్, ఆర్టికల్ 32 వీఎస్ 226 డిఫరెన్స్ అన్నీ థరోలీ చదవాలి అండి. టాపిక్ 8 ఫండమెంటల్ డ్యూటీస్. ఆర్టికల్ 5 1 ఏ ప్రయారిటీ 7 ఔట్ ఆఫ్ 10. ఇది 7 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. డైరెక్ట్‌లీ అడిగే క్వెషన్స్ తక్కువగా ఉంటాయి. కానీ అప్లికేషన్ బేస్డ్ క్వెషన్స్‌లో ఇవి వస్తాయండి. సో, లైట్‌లీ తీసుకోకండండి. ఆర్టికల్ 5 1 ఏలో ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఒరిజినల్లీ కాన్స్టిట్యూషన్‌లో ఫండమెంటల్ డ్యూటీస్ లేవండి. 42nd అమెండ్మెంట్ 1976లో 10 డ్యూటీస్ యాడ్ చేశారండి. ఓకే. 42nd అమెండ్మెంట్. తర్వాత 86th అమెండ్మెంట్ 2002లో 11th డ్యూటీ యాడ్ అయిందండి. ఓకే. 86th అమెండ్మెంట్. ఇప్పుడు మొత్తం 11 డ్యూటీస్ ఉన్నాయండి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే ఒరిజినల్లీ 10 డ్యూటీస్ అని చెప్పడం రాంగ్. ఇప్పుడు 11 డ్యూటీస్ అని గుర్తుపెట్టుకోండండి. ఫండమెంటల్ డ్యూటీస్‌కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఉందండి. ఇవి నాన్ జస్టిషియబుల్ అండి. ఓకే. నాన్ జస్టిషియబుల్. అంటే ఈ డ్యూటీస్ వయలేట్ చేసినా కోర్ట్‌లో ఎన్ఫోర్స్ చేయలేరండి. కానీ పార్లమెంట్ లాస్ చేసి ఈ డ్యూటీస్‌కి లీగల్ బ్యాకింగ్ ఇవ్వగలదండి. ఎగ్జామ్‌లో ఈ పాయింట్ అడుగుతారండి. స్వరణ్ సింగ్ కమిటీ రికమెండ్ చేసింది ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేయమనండి. ఓకే. స్వరణ్ సింగ్ కమిటీ. ఎగ్జామ్‌లో ఈ కమిటీ పేరు అడగవచ్చు. గుర్తుపెట్టుకోండండి. రష్యా కాన్స్టిట్యూషన్ నుండి ఫండమెంటల్ డ్యూటీస్ కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఓకే. రష్యా. ఇది కూడా ఎగ్జామ్‌లో అడగవచ్చండి. డెప్త్ లెవెల్. ఎగ్జామ్ లెవెల్ అండి. 11 డ్యూటీస్ లిస్ట్ 42nd అమెండ్మెంట్ 86th అమెండ్మెంట్ నాన్ జస్టిషియబుల్ కాన్సెప్ట్ చదివితే సరిపోతుందండి. టాపిక్ 9 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్స్ 36 టు 51 ప్రయారిటీ 9 ఔట్ ఆఫ్ 10. ఇది 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. మస్ట్ మాస్టర్ అండి. డిపిఎస్పి నుండి అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా వస్తాయండి. ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారండి. ఓకే. ఐర్లాండ్. ఎగ్జామ్‌లో ఇది డైరెక్ట్‌లీ అడుగుతారండి. డిపిఎస్పి అంటే ఏంటి అంటే స్టేట్‌కి ఇవ్వబడిన గైడ్‌లైన్స్ అండి. లాస్ చేసేటప్పుడు, పాలిసీస్ ఫార్ములేట్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ మైండ్‌లో పెట్టుకోవాలండి. కానీ ఫండమెంటల్ రైట్స్ లాగా ఇవి జస్టిషియబుల్ కావండి. ఓకే. నాన్ జస్టిషియబుల్. అంటే డిపిఎస్పి వయలేట్ అయినా కోర్ట్‌లో ఎన్ఫోర్స్ చేయలేరండి. కానీ ఇవి మోరల్లీ బైండింగ్‌గా ఉంటాయండి.
డిపిఎస్పి 3 కేటగిరీస్‌గా డివైడ్ చేయవచ్చండి. ఫస్ట్ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అండి. ఓకే. సోషలిస్టిక్. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. వర్కర్స్ రైట్స్, చైల్డ్ వెల్ఫేర్ ఇవన్నీ ఇందులో వస్తాయండి. సెకండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండి. ఓకే. గాంధీయన్. విలేజ్ పంచాయత్ స్ట్రెంగ్తెన్ చేయడం, కాటేజ్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేయడం, ఆల్కహాల్ ప్రొహిబిషన్ ఇవన్నీ ఇందులో వస్తాయండి. థర్డ్ లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అండి. ఓకే. లిబరల్ ఇంటెలెక్చువల్. యూనిఫామ్ సివిల్ కోడ్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్నేషనల్ పీస్ ఇవన్నీ ఇందులో వస్తాయండి. ఓకే. ఈ 3 కేటగరీస్ మరియు వాటిలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ క్లియర్‌లీ గుర్తుపెట్టుకోండండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామండి. ఆర్టికల్ 39 ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అండి. ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి. ఆర్టికల్ 40 విలేజ్ పంచాయత్స్ ఆర్గనైజ్ చేయడం అండి. ఆర్టికల్ 41 వర్క్ రైట్, ఎడ్యుకేషన్ రైట్, పబ్లిక్ అసిస్టెన్స్ రైట్ అండి. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. ఓకే. ఆర్టికల్ 44 చాలా ఇంపార్టెంట్ మరియు కాంట్రవర్షియల్ అండి. ఆర్టికల్ 45 చిల్డ్రన్‌కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. ఆర్టికల్ 46 ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అండి. ఆర్టికల్ 47 న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ అండి. ఆర్టికల్ 48 అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అండి. ఆర్టికల్ 48A ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అండి. ఆర్టికల్ 49 నేషనల్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ అండి. ఆర్టికల్ 50 జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ సెపరేషన్ అండి. ఆర్టికల్ 51 ఇంటర్నేషనల్ పీస్ అండి. ఎగ్జామ్ ట్రాప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ రైట్స్ వేస్ డిపిఎస్పి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని అడుగుతారండి. ఇనీషియల్లీ సుప్రీంకోర్టు చెప్పింది ఫండమెంటల్ రైట్స్ ప్రివేల్ అవుతాయనండి. కానీ కేశవానంద భారతి కేసు తర్వాత మరియు 42nd అమెండ్మెంట్ తర్వాత డిపిఎస్పికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చారండి. మైనర్వా మిల్స్ కేస్ 1980లో సుప్రీంకోర్టు చెప్పింది ఫండమెంటల్ రైట్స్ మరియు డిపిఎస్పి బ్యాలెన్స్ చేయాలి అనండి. ఓకే. మైనర్వా మిల్స్ కేస్ ఎగ్జామ్లో ఈ కేసు చాలాసార్లు అడిగారండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్గా ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అండి. ఓకే. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. ఉత్తరాఖండ్ స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ అయిందండి. ఓకే. ఉత్తరాఖండ్. ఇది చాలా రీసెంట్ మరియు ఎగ్జామ్లో డైరెక్ట్లీ రావచ్చండి. దీంతోపాటు సుప్రీంకోర్టు కూడా యూసీసీ గురించి పార్లమెంట్ కన్సిడర్ చేయమని చెప్పిందండి. ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్గా ఉంది. ఇది తప్పకుండా చదవండి అండి. దీంతోపాటు ఆర్టికల్ 39A కింద ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇంప్లిమెంటేషన్ గురించి కూడా రీసెంట్ న్యూస్ ఉందండి. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాల్సా రీసెంట్లీ చాలా న్యూ ఇనిషియేటివ్స్ లాంచ్ చేసిందండి. ఓకే. నాల్సా ఎగ్జామ్లో అడగవచ్చండి. డెప్త్ లెవెల్ అడ్వాన్స్డ్ అండి. ప్రతి ఆర్టికల్ 3 కేటగిరీస్ ఫండమెంటల్ రైట్స్ విఎస్ డిపిఎస్పి కాన్ఫ్లిక్ట్ ల్యాండ్మార్క్ కేసెస్ అన్నీ థరోలీ చదవాలండి. ఒక్కసారి ఈ సెగ్మెంట్లో మనం చూసింది కాన్సాలిడేట్ చేసుకుందామండి. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 1 ఆర్టికల్స్ 12 to 22 10 out of 10 ప్రయారిటీ. ఆర్టికల్ 21 మోస్ట్ ఎక్స్పాన్సివ్ రైట్. ఎమర్జెన్సీలో ఆర్టికల్ 20 మరియు 21 సస్పెండ్ చేయలేరండి. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 2 ఆర్టికల్స్ 23 to 32 9 out of 10 ప్రయారిటీ. ఆర్టికల్ 32 హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 5 రిట్స్ క్లియర్లీ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 32 విఎస్ 226 డిఫరెన్స్ ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 5 1 ఏ 7 out of 10 ప్రయారిటీ 11 డ్యూటీస్ 42nd అమెండ్మెంట్ మరియు 86th అమెండ్మెంట్ నాన్ జస్టిషియబుల్ అండి. డిపిఎస్పి ఆర్టికల్స్ 36 to 51 9 out of 10 ప్రయారిటీ ఐర్లాండ్ నుండి తీసుకున్నారు. 3 కేటగిరీస్ మైనర్వా మిల్స్ కేస్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ ఇంప్లిమెంట్ చేసిందండి. మన స్కై అకాడమీలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 కోసం స్పెషల్లీ డిజైన్ కోర్స్ అవైలబుల్గా ఉందండి. ఫండమెంటల్ రైట్స్ నుండి మొదలుపెట్టి ఎంటైర్ పాలిటీ కోడింగ్ టెక్నిక్స్తో మెమరీ ట్రిక్స్తో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో కవర్ చేస్తామండి. సీరియస్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే స్కై అకాడమీ ఏపీపీఎస్సి కోర్స్ తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. నెక్స్ట్ సెగ్మెంట్లో మనం చూద్దాం పార్లమెంట్ మరియు యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి. ఏపీపీఎస్సిలో చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ వచ్చే ఏరియా అండి. సో తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం ఇండియన్ గవర్నెన్స్ యొక్క హార్ట్కి పార్లమెంట్ మరియు యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఈ 2 టాపిక్స్ కలిసి ఏపీపీఎస్సిలో చాలా ట్రిక్కీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయండి. ప్రొసీజర్స్, పవర్స్, డిఫరెన్సెస్ అన్నీ క్లియర్లీ అర్థం చేసుకోవాలండి. టాపిక్ 10 పార్లమెంట్ ప్రయారిటీ 9 out of 10. ఇది 9 out of 10 ప్రయారిటీ అండి. మస్ట్ మాస్టర్ అండి. పార్లమెంట్లో ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే 3 ఏరియాస్ అండి. ఫస్ట్ కంపోజిషన్ అండి. పార్లమెంట్ 3 పార్ట్స్తో కూడి ఉంటుందండి. లోక్సభ, రాజ్యసభ మరియు ప్రెసిడెంట్ అండి. లోక్సభ లోవర్ హౌస్ డైరెక్ట్లీ ఎలక్టెడ్ అండి. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ 552 అండి. రాజ్యసభ అప్పర్ హౌస్
ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్ అండి. మాక్సిమం స్ట్రెంగ్త్ 250 అండి. ఓకే. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌లీ అడుగుతారండి. లోక్‌సభ వీఎస్‌సి, రాజ్యసభ డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. లోక్‌సభ డిజాల్వ్డ్ అవుతుంది. రాజ్యసభ పర్మనెంట్ హౌస్ అండి. రాజ్యసభ నెవర్ డిజాల్వ్స్ అండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ అండి. మనీ బిల్స్ విషయంలో లోక్‌సభ మోర్ పవర్‌ఫుల్ అండి. రాజ్యసభ మనీ బిల్స్ రిజెక్ట్ చేయలేదు. ఓన్లీ 14 డేస్ హోల్డ్ చేయగలదండి. సెకండ్, లెజిస్లేటివ్ ప్రొసీజర్ అండి. ఆర్డినరీ బిల్ ఎలా పాస్ అవుతుంది? మనీ బిల్ ఎలా పాస్ అవుతుంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఎలా పాస్ అవుతుంది? ఇవన్నీ క్లియర్‌లీ చదవాలండి. జాయింట్ సెషన్ ఆర్టికల్ 108 కింద జరుగుతుందండి. ఓకే. ఆర్టికల్ 108 జాయింట్ సెషన్‌లో లోక్‌సభ గెలుస్తుంది. ఎందుకంటే లార్జర్ స్ట్రెంగ్త్ ఉంటుందండి. మనీ బిల్స్‌కి జాయింట్ సెషన్ జరగదండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. థర్డ్, పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండి. క్వెషన్ అవర్, జీరో అవర్, కాలింగ్ అటెన్షన్ మోషన్, అడ్జర్న్మెంట్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అన్నీ క్లియర్‌లీ చదవాలండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓన్లీ లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేయగలరండి. ఓకే. గుర్తుపెట్టుకోండండి. 2024లో గూడా పార్లమెంట్ న్యూస్‌లో చాలా హాట్‌గా ఉందండి. న్యూ పార్లమెంట్ బిల్డింగ్ ఇనాగ్రేటెడ్ అయింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ డిస్కషన్ మొదలైందండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలి. అనేక ఆర్టికల్స్ చేంజ్ అవుతాయండి. ఎగ్జామ్‌లో రావచ్చండి. డెప్త్ లెవెల్, అడ్వాన్స్డ్ అండి. ప్రొసీజర్స్, పవర్స్, డిఫరెన్సెస్ అన్నీ థరోలీ చదవాలి అండి. టాపిక్ 11 యూనియన్ ఎగ్జిక్యూటివ్ ప్రయారిటీ 9 ఔట్ ఆఫ్ 10. ఇది కూడా 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నీ క్లియర్‌లీ చదవాలి అండి. ప్రెసిడెంట్ గురించి ఎగ్జాక్ట్‌లీ ఏం చదవాలి అంటే ఎలక్షన్ ప్రాసెస్, పవర్స్ మరియు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అండి. ప్రెసిడెంట్ ఇండైరెక్ట్‌లీ ఎలక్టెడ్ అవుతాడండి. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మరియు ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్ ఓట్ చేస్తారండి. ఓకే. నామినేటెడ్ మెంబర్స్ ఓట్ చేయరండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. ప్రెసిడెంట్ యొక్క పవర్స్ 3 టైప్స్ అండి. ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్ మరియు ఎమర్జెన్సీ పవర్స్ అండి. ప్రెసిడెంట్ నామినల్ హెడ్ అండి. రియల్ పవర్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుందండి. కానీ డిస్క్రెషనరీ పవర్స్ కొన్ని ఉంటాయండి. హంగ్ పార్లమెంట్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయడంలో ప్రెసిడెంట్‌కి డిస్క్రెషన్ ఉంటుందండి. పాకెట్ వెటో గురించి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెసిడెంట్ బిల్‌కి అసెంట్ ఇవ్వకుండా ఇండెఫినిట్‌లీ హోల్డ్ చేయవచ్చండి. ఇది పాకెట్ వెటో అంటారండి. ఓకే. పాకెట్ వెటో. కాన్స్టిట్యూషన్‌లో ఇందుకు టైమ్ లిమిట్ లేదండి. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌లీ అడుగుతారండి. ప్రైమ్ మినిస్టర్ గురించి ఆర్టికల్ 75 చదవాలండి. ప్రైమ్ మినిస్టర్ లోక్‌సభ మెజారిటీ లీడర్ అవుతాడండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లోక్‌సభకి కలెక్టివ్‌లీ రెస్పాన్సిబుల్‌గా ఉంటుందండి. ఓకే. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండి. ఎగ్జామ్‌లో ఈ కాన్సెప్ట్ చాలా సార్లు వచ్చిందండి. టాపిక్ 12 క్యాబినెట్ కమిటీ ప్రయారిటీ 4 ఔట్ ఆఫ్ 10. ఇది 4 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. బేసిక్స్ చదివితే సరిపోతుందండి. క్యాబినెట్ కమిటీ అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడానికి ఫార్మ్ చేయబడిన స్మాల్ గ్రూప్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అండి. ఓకే. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. టూ మచ్ టైం స్పెండ్ చేయకండి ఇక్కడండి. టాపిక్ 13 స్టేట్ లెజిస్లేచర్ ప్రయారిటీ 7 ఔట్ ఆఫ్ 10. ఇది 7 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. పార్లమెంట్‌తో కంపేర్ చేసుకుంటూ చదివితే ఈజీలీ గుర్తుపెట్టుకోవచ్చండి. స్టేట్ లెజిస్లేచర్‌లో 2 టైప్స్ ఉన్నాయండి. యూనికామరల్ అంటే ఓన్లీ 1 హౌస్ అండి. బిచామరల్ అంటే 2 హౌసెస్ అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 బిచామరల్ అండి. ఓకే. విధాన్ సభ మరియు విధాన్ పరిషత్ 2 ఉన్నాయండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో ఈ పాయింట్ డైరెక్ట్‌లీ అడుగుతారండి. గుర్తుపెట్టుకోండండి. విధాన్ సభ గురించి ఎగ్జాక్ట్‌లీ ఏం చదవాలి అంటే మాక్సిమం స్ట్రెంగ్త్ 500 అండ్ తక్కువ మినిమమ్ 60 అండి. ఓకే. ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండండి. విధాన్ సభ టర్మ్ 5 ఇయర్స్ అండి. విధాన్ పరిషత్ పర్మనెంట్ హౌస్ అండి. డిజాల్వ్ కాదండి. ఓకే. రాజ్యసభ లాంటిదే అండి. మనీ బిల్స్ విషయంలో స్టేట్‌లో కూడా సేమ్ రూల్ అప్లై అవుతుందండి. విధాన్ సభ మోర్ పవర్‌ఫుల్ అండి. విధాన్ పరిషత్ మనీ బిల్స్‌కి ఓన్లీ 14 డేస్ డిలే చేయగలదండి. ఎగ్జామ్ ట్రాప్ ఏంటంటే అన్ని స్టేట్స్‌కి విధాన్ పరిషత్ లేదండి. ఓన్లీ 6 స్టేట్స్‌కి ఉందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక అండి. ఓకే. ఈ 6 స్టేట్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌లీ అడుగుతారండి. డెప్త్ లెవెల్, ఎగ్జామ్ లెవెల్ అండి. పార్లమెంట్‌తో కంపారిజన్ చేసుకుంటూ చదవాలండి. టాపిక్ 14 స్టేట్ ఎగ్జిక్యూటివ్ ప్రయారిటీ 9 ఔట్ ఆఫ్ 10. ఇది 9 ఔట్ ఆఫ్ 10 ప్రయారిటీ అండి. మస్ట్ మాస్టర్ అండి. గవర్నర్ గురించి ఏపీపీఎస్సీలో చాలా క్వెషన్స్ వస్తాయండి. అండ్ రీసెంట్ ఇయర్స్‌లో గవర్నర్ కాంట్రోవర్సీస్ చాలా న్యూస్‌లో ఉన్నాయండి. గవర్నర్ గురించి ఎగ్జాక్ట్‌లీ ఏం చదవాలి అంటే 3 ఏరియాస్ అండి. ఫస్ట్ అపాయింట్మెంట్ మరియు రిమూవల్ అండి. గవర్నర్‌ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడండి. ఓకే. ఎలక్టెడ్ కాదు, అపాయింటెడ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ అండి. గవర్నర్ టర్మ్ 5 ఇయర్స్ అండి. కానీ ప్రెసిడెంట్ ప్లెజర్ డాక్ట్రిన్ వల్ల ప్రెసిడెంట్ ఎప్పుడైనా రిమూవ్ చేయగలడండి. ఓకే. ప్లెజర్ డాక్ట్రిన్.
ఎగ్జామ్లో ఈ టర్మ్ అడగవచ్చండి. సెకండ్, పవర్స్ అండి. గవర్నర్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ డిస్క్రెషనరీ పవర్స్ అండి. ఓకే, డిస్క్రెషనరీ పవర్స్. గవర్నర్ ఏ సిచ్యువేషన్స్లో డిస్క్రెషన్ వాడగలడు అంటే, హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ అపాయింట్ చేయడంలో, స్టేట్లో కాన్స్టిట్యూషనల్ ఫెయిలియర్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయడంలో, బిల్స్కి అసెంట్ విషయంలో అండి. ఓకే, ఈ 3 సిచ్యువేషన్స్ గుర్తుపెట్టుకోండి అండి. థర్డ్, గవర్నర్ విఎస్ చీఫ్ మినిస్టర్ రిలేషన్షిప్ అండి. చీఫ్ మినిస్టర్ అసెంబ్లీ మెజారిటీ లీడర్ అవుతాడండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అసెంబ్లీకి కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్గా ఉంటుందండి. గవర్నర్ స్టేట్లో నామినల్ హెడ్ అండి. రియల్ పవర్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఉంటుందండి. 2024లో కూడా ఈ టాపిక్ చాలా హాట్గా ఉందండి. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్లో గవర్నర్ విఎస్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రవర్సీస్ చాలా న్యూస్లో వచ్చాయండి. గవర్నర్స్ బిల్స్ పెండింగ్లో పెట్టడం, యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్లో ఇంటర్ఫిరెన్స్, ఇవన్నీ చాలా డిబేటెడ్ టాపిక్స్ అండి. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇచ్చిందండి. గవర్నర్ బిల్స్ ఇండెఫినెట్లీ హోల్డ్ చేయలేడు అని కోర్టు చెప్పిందండి. ఎగ్జామ్లో ఈ కరెంట్ ఈవెంట్స్ రావచ్చండి, తప్పకుండా చదవండి అండి. డెప్త్ లెవెల్ అడ్వాన్స్డ్ అండి. గవర్నర్ పవర్స్, డిస్క్రెషనరీ పవర్స్, రీసెంట్ కాంట్రవర్సీస్ అన్ని థరోలీ చదవాలి అండి. టాపిక్ 15, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ప్రయారిటీ 8/10. ఇది 8/10 ప్రయారిటీ అండి. 3 ఆస్పెక్ట్స్గా చదవాలండి. ఫస్ట్, లెజిస్లేటివ్ రిలేషన్స్ అండి. 3 లిస్ట్స్ ఉన్నాయండి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అండి. ఓకే, ఈ 3 లిస్ట్స్ గుర్తుపెట్టుకోండి అండి. యూనియన్ లిస్ట్లో అప్రాక్సిమేట్లీ 100 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. స్టేట్ లిస్ట్లో అప్రాక్సిమేట్లీ 60 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. కన్కరెంట్ లిస్ట్లో అప్రాక్సిమేట్లీ 52 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యూనియన్ లిస్ట్ ప్రివేల్స్ అండి. ఓకే, యూనియన్ లిస్ట్ ఆల్వేస్ ప్రివేల్స్ అండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. సెకండ్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అండి. సెంటర్ స్టేట్స్కి డైరెక్షన్స్ ఇవ్వగలదండి. ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ వంటివి సెంటర్ మరియు స్టేట్స్ రెండింటికి సర్వ్ చేస్తాయండి. థర్డ్, ఫైనాన్షియల్ రిలేషన్స్ అండి. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత శాంటర్ స్టేట్ ఫైనాన్షియల్ రిలేషన్స్ చాలా చేంజ్ అయ్యాయండి. ఫైనాన్స్ కమిషన్ శాంటర్ మరియు స్టేట్స్ మధ్య రెవెన్యూ షేరింగ్ డిసైడ్ చేస్తుందండి. ఓకే, ఫైనాన్స్ కమిషన్ ఎగ్జామ్లో ఈ పాయింట్ అడుగుతారండి. ట్రెండింగ్ టాపిక్గా ఉంది. 16th ఫైనాన్స్ కమిషన్ రీసెంట్లీ ఫార్మ్డ్ అయిందండి. ఓకే, 16th ఫైనాన్స్ కమిషన్, దీని రికమెండేషన్స్ 2026 నుండి ఇంప్లిమెంట్ అవుతాయండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఇది రావచ్చు, గుర్తుపెట్టుకోండి అండి. దీంతోపాటు జిఎస్టీ కాంపెన్సేషన్ పీరియడ్ ఎండ్ అయిన తర్వాత స్టేట్స్ మరియు శాంటర్ మధ్య రెవెన్యూ షేరింగ్ డిస్ప్యూట్స్ చాలా న్యూస్లో ఉన్నాయండి. టాపిక్ 16, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ప్రయారిటీ 5/10. ఇది 5/10 ప్రయారిటీ అండి. బేసిక్స్ చదివితే సరిపోతుందండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆర్టికల్ 263 కింద ఫార్మ్డ్ అవుతుందండి. ఓకే, ఆర్టికల్ 263 సెంటర్ మరియు స్టేట్స్ మధ్య కోఆర్డినేషన్ కోసం ఇది పనిచేస్తుందండి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఆర్టికల్ 262 కింద హ్యాండిల్ అవుతాయండి. ఓకే, ఆర్టికల్ 262. ఎగ్జామ్లో ఈ 2 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి అండి. 2024లో కూడా ఈ టాపిక్ న్యూస్లో ఉందండి. కృష్ణా మరియు గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య చాలా యాక్టివ్గా ఉన్నాయండి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ పనిచేసే విధానం గురించి డిస్ప్యూట్స్ ఉన్నాయండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఈ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ ఈవెంట్స్ రావచ్చు, తప్పకుండా నోట్ చేసుకోండి అండి. డెప్త్ లెవెల్ బేసిక్స్ ఓన్లీ అండి. ఆర్టికల్స్ 262, 263 మరియు వాటర్ డిస్ప్యూట్స్ బేసిక్స్ చదివితే సరిపోతుందండి. టాపిక్ 17, జ్యుడిషియరీ ప్రయారిటీ 9/10. ఇది 9/10 ప్రయారిటీ అండి. మస్ట్ మాస్టర్ అండి. జ్యుడిషియరీలో ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే 4 ఏరియాస్ అండి. ఫస్ట్, సుప్రీంకోర్టు కంపోజిషన్ మరియు జ్యూరిస్డిక్షన్ అండి. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ మ్యాక్సిమం 33 జడ్జెస్ ఉంటారండి. ఓకే, 34 టోటల్ అండి. జడ్జెస్ అపాయింట్మెంట్ కాలేజియం సిస్టమ్ ద్వారా జరుగుతుందండి. ఓకే, కాలేజియం సిస్టమ్ ఇది కాన్స్టిట్యూషన్లో ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ లేదు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ద్వారా డెవలప్ అయిందండి. 3 జడ్జెస్ కేసెస్ గుర్తుపెట్టుకోండి అండి. ఫస్ట్ జడ్జెస్ కేస్ 1982, సెకండ్ జడ్జెస్ కేస్ 1993, థర్డ్ జడ్జెస్ కేస్ 1998 అండి. ఇవి కాలేజియం సిస్టమ్ డెవలప్ చేశాయండి. ఎగ్జామ్లో డైరెక్ట్లీ అడుగుతారండి. సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ 3 టైప్స్ అండి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అపెలేట్ జ్యూరిస్డిక్షన్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండి. ఓకే, ఈ 3 క్లియర్లీ చదవాలి అండి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో సెంటర్ విఎస్ స్టేట్ డిస్ప్యూట్స్, స్టేట్ విఎస్ స్టేట్ డిస్ప్యూట్స్ వస్తాయండి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్లో ప్రెసిడెంట్ ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు ఒపీనియన్ అడుగుతాడండి. ఓకే, ఆర్టికల్ 143 గుర్తుపెట్టుకోండి అండి. సెకండ్, హైకోర్టు గురించి అండి. హైకోర్టు జడ్జెస్ కూడా కాలేజియం సిస్టమ్ ద్వారా అపాయింట్ అవుతారండి. హైకోర్టు ఆర్టికల్ 226 కింద రిట్స్ ఇష్యూ చేయగలదండి. మనం సెగ్మెంట్ 2లో చూసాం కదా,
ఆర్టికల్ 226 స్కోప్ వైడర్‌గా ఉంటుందనండి. హైకోర్ట్ స్టేట్‌లో హైయెస్ట్ కోర్ట్ అండి. థర్డ్ జ్యుడిషియల్ రివ్యూ అండి. ఓకే. జ్యుడిషియల్ రివ్యూ. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. పార్లమెంట్ చేసిన లాస్ కాన్స్టిట్యూషన్‌కి కాంట్రరీగా ఉంటే సుప్రీం కోర్ట్ వాటిని స్ట్రైక్ డౌన్ చేయగలదండి. ఇదే జ్యుడిషియల్ రివ్యూ అండి. యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్న కాన్సెప్ట్ అండి. ఓకే. యూఎస్ఏ. ఎగ్జామ్‌లో సోర్స్ అడుగుతారండి. ఫోర్త్ జ్యుడిషియల్ యాక్టివిజం విఎస్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండి. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే కోర్ట్స్ యాక్టివ్‌లీగా రైట్స్ ప్రొటెక్ట్ చేయడం పీఐఎల్ ద్వారా అండి. ఓకే. పీఐఎల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండి. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే కోర్ట్స్ తమ జ్యూరిస్డిక్షన్ దాటి వెళ్ళడం అండి. ఎగ్జామ్‌లో ఈ డిఫరెన్స్ అడుగుతారండి. టాపిక్ 18 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ప్రయారిటీ 8/10. ఇది 8/10 ప్రయారిటీ అండి. 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్లియర్‌లీ గుర్తుపెట్టుకోవాలండి. ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజన్ చేసే టాపిక్ అండి. కేర్‌ఫుల్లీ చదవాలి అండి. 3 టైప్స్ ఎమర్జెన్సీ ఉన్నాయండి. ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352 అండి. సెకండ్ స్టేట్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 356 అండి. థర్డ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 అండి. నేషనల్ ఎమర్జెన్సీ గురించి ఎగ్జాక్ట్‌లీ ఏం చదవాలి అంటే గ్రౌండ్స్ 3 వార్, ఎక్స్‌టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్ అండి. ఓకే. ఆర్మ్డ్ రెబెలియన్ అండి. ఒరిజినల్లీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అని ఉండేది. 44th అమెండ్మెంట్‌తో ఆర్మ్డ్ రెబెలియన్‌గా చేంజ్ అయిందండి. ఓకే. 44th అమెండ్మెంట్. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. నేషనల్ ఎమర్జెన్సీ ప్రాక్లమేషన్‌కి క్యాబినెట్ రిటన్ రికమెండేషన్ కావాలండి. పార్లమెంట్ 2 హౌసెస్ సెపరేట్‌లీ స్పెషల్ మెజారిటీతో అప్రూవ్ చేయాలండి. ఓకే. స్పెషల్ మెజారిటీ అంటే టోటల్ మెంబర్‌షిప్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ మెజారిటీ అండి. నేషనల్ ఎమర్జెన్సీ ఎఫెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ రైట్స్‌లో ఆర్టికల్ 19 సస్పెండ్ అవుతుందండి. కానీ ఆర్టికల్స్ 20 మరియు 21 సస్పెండ్ కావండి. ఓకే. మనం సెగ్మెంట్ 2లో చూసాం గదండీ! స్టేట్ లిస్ట్ సబ్జెక్ట్స్ కూడా పార్లమెంట్ చేయగలదు. ఎమర్జెన్సీలో అండి. లోక్‌సభ టర్మ్ ఎక్స్‌టెండ్ చేయవచ్చండి. ప్రెసిడెంట్స్ రూల్ గురించి ఆర్టికల్ 356 చదవాలి అండి. స్టేట్‌లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ అయినప్పుడు వస్తుందండి. గవర్నర్ రిపోర్ట్ బట్టి ప్రెసిడెంట్ ఇంపోజ్ చేస్తాడండి. మాక్సిమం డ్యూరేషన్ 3 సంవత్సరాలండి. బొమ్మాయి కేస్ 1904లో సుప్రీం కోర్ట్ చెప్పింది. ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయడానికి ముందు అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్ జరగాలి అనండి. ఓకే. బొమ్మాయి కేస్. ఎగ్జామ్‌లో చాలా సార్లు అడిగారండి. గుర్తుపెట్టుకోండండి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ఇప్పటి వరకు ఇండియాలో ఒక్కసారి కూడా ఇంపోజ్ అవ్వలేదండి. ఓకే. నెవర్ ఇంపోజ్డ్ అండి. ఎగ్జామ్‌లో ఈ ఫ్యాక్ట్ అడుగుతారండి. డెప్త్ లెవెల్, ఎగ్జామ్ లెవెల్ అండి. 3 టైప్స్ గ్రౌండ్స్, ఎఫెక్ట్స్, బొమ్మాయి కేస్ అన్నీ క్లియర్‌లీ చదవాలండి. టాపిక్ 19 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రయారిటీ 9/10. ఇది 9/10 ప్రయారిటీ అండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుండి చాలా క్వెషన్స్ వస్తాయండి. ఎస్పెషల్లీ తెలంగాణ కాంటెక్స్ట్‌లో చాలా రెలెవెంట్‌గా ఉంటుందండి. 73rd అమెండ్మెంట్ 1992 పంచాయతీ రాజ్‌కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిందండి. ఓకే. 73rd అమెండ్మెంట్. 74th అమెండ్మెంట్ అర్బన్ లోకల్ బాడీస్‌కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిందండి. ఓకే. 74th అమెండ్మెంట్. ఈ 2 అమెండ్మెంట్స్ మరియు వాటి ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌లీ అడుగుతారండి. పంచాయతీ రాజ్‌లో 3 టైర్స్ ఉంటాయండి. విలేజ్ లెవెల్‌లో గ్రామ్ పంచాయత్, ఇంటర్మీడియేట్ లెవెల్‌లో పంచాయత్ సమితి, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో జిల్లా పరిషత్ అండి. ఓకే. ఈ 3 టైర్స్ గుర్తుపెట్టుకోండండి. ఇంపార్టెంట్ ఫీచర్స్ గుర్తుపెట్టుకోవాలండి. గ్రామ్ సభ ఆర్టికల్ 243A కిందండి. ఓకే. గ్రామ్ సభ. ఇది విలేజ్ లెవెల్‌లో ఆల్ ఓటర్స్ అసెంబ్లీ అండి. రిజర్వేషన్స్ ఎస్సీ, ఎస్టీ మరియు విమెన్‌కి 1/3 సీట్స్ రిజర్వ్ చేయాలండి. ఓకే. 1/3 రిజర్వేషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుందండి. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ అలొకేట్ చేస్తుందండి. ఎగ్జామినర్ ఫేవరెట్ టాపిక్‌గా ఉంది. తెలంగాణలో పంచాయతీ రాజ్ ఇంప్లిమెంటేషన్ అండి. తెలంగాణ రీసెంట్‌లీ పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్ చేసిందండి. గ్రామ్ సభ పవర్స్, వార్డ్ కమిటీస్ ఇవన్నీ రీసెంట్ న్యూస్‌లో వచ్చాయండి. ఏపీపీఎస్సీ ఎగ్జామ్‌లో తెలంగాణ స్పెసిఫిక్ క్వెషన్స్ రావచ్చు. తప్పకుండా చదవండండి. మన స్కై అకాడమీ ఏపీపీఎస్సీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో ఎక్స్‌పర్ట్స్ మీకు పర్సనల్ గైడ్ చేస్తారండి. వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి టార్గెటెడ్ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తారండి. సీరియస్‌గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ చూడండండి. టాపిక్ 20 కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ప్రయారిటీ 9/10. ఇది 9/10 ప్రయారిటీ అండి. మస్ట్ మాస్టర్ అండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే కాన్స్టిట్యూషన్‌లోనే డైరెక్ట్‌లీ మెన్షన్ అయిన బాడీస్ అండి. వీటిని పార్లమెంట్ లా చేయకుండా అబాలిష్ చేయలేదండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ అండి. మేజర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమిటంటే ఎలక్షన్ కమిషన్, సీఏజీ, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఫైనాన్స్ కమిషన్, నేషనల్ కమిషన్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండి. ఎలక్షన్ కమిషన్ గురించి ఎగ్జాక్ట్లీ ఏం చదవాలి అంటే ఆర్టికల్ 324 కింద ఎస్టాబ్లిష్ అయిందండి. ఓకే. ఆర్టికల్ 324
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్స్‌ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవల్ సుప్రీం కోర్ట్ జడ్జ్ రిమూవల్ లాగా సేమ్ ప్రాసెస్ అండి. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ అండి. ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్ అంత కష్టంగా ఉండదండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. సీఏజీ గురించి ఆర్టికల్ 148 కింద అండి. ఓకే. ఆర్టికల్ 148 సీఏజీ గవర్నమెంట్ అకౌంట్స్ ఆడిట్ చేస్తాడండి. సీఏజీ రిపోర్ట్ పార్లమెంట్‌కి సబ్మిట్ అవుతుందండి. సీఏజీ రిమూవల్ కూడా సుప్రీం కోర్ట్ జడ్జ్ లాగా సేమ్ ప్రాసెస్ అండి. యూపీఎస్సీ గురించి ఆర్టికల్ 315 కిందండి. ఓకే. ఆర్టికల్ 315 సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుందండి. చైర్మన్ మరియు మెంబర్స్‌ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడండి. హాట్ టాపిక్‌గా ఉంది. ఎలక్షన్ కమిషన్ రీసెంట్‌లీ చాలా కాంట్రోవర్షియల్ డెసిషన్స్ తీసుకుందండి. 2024 జనరల్ ఎలక్షన్స్‌లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్, రాజకీయ పార్టీస్‌కి నోటీసెస్ ఇవన్నీ న్యూస్‌లో వచ్చాయండి. దీంతో పాటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ప్రాసెస్ మారిందండి. సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ తర్వాత న్యూ లా వచ్చింది. సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మరియు క్యాబినెట్ మినిస్టర్ ఉంటారండి. ఓకే. ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్ అండి. ఎగ్జామ్‌లో డైరెక్ట్‌లీ రావచ్చండి. డెప్త్ లెవెల్, అడ్వాన్స్డ్ అండి. ప్రతి బాడీ దాని ఆర్టికల్, అపాయింట్మెంట్, రిమూవల్ ప్రాసెస్ అన్నీ క్లియర్‌లీ చదవాలండి. నితి ఆయోగ్ గురించి 2015లో ప్లానింగ్ కమిషన్ రిప్లేస్ చేసి వచ్చిందండి. ఓకే. 2015 ప్లానింగ్ కమిషన్ నెహ్రూ ఎరా నుండి వచ్చింది. సోవియట్ మోడల్ బట్టండి. నితి ఆయోగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ప్రమోట్ చేస్తుందండి. చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకే. గుర్తుపెట్టుకోండి అండి. ఎన్హెచ్ఆర్సీ గురించి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 కింద వచ్చిందండి. చైర్మన్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఓకే. గుర్తుపెట్టుకోండి అండి. సిబిఐ గురించి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద పనిచేస్తుందండి. సిబిఐ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదండి. ఎగ్జామ్ ట్రాప్ ఇక్కడే ఉందండి. చాలామంది సిబిఐని కాన్స్టిట్యూషనల్ బాడీ అనుకుంటారండి. ఇప్పుడు మనం చేద్దాం ఎంటైర్ పాలిటీ ప్రయారిటీ బ్లూ ప్రింట్ యొక్క ఫైనల్ రివిజన్ అండి. టైం తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆర్డర్లో చదవండి అండి. రెడ్ టాపిక్స్ మస్ట్ మాస్టర్ ఫస్ట్. 1 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ 12 to 32. 2 ప్రియాంబుల్. 3 డిపిఎస్పి ఆర్టికల్స్ 36 to 51. 4 పార్లమెంట్. 5 యూనియన్ ఎగ్జిక్యూటివ్. 6 స్టేట్ ఎగ్జిక్యూటివ్. 7 జ్యుడిషియరీ. 8 లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. 9 కాన్స్టిట్యూషనల్ బాడీస్. 10 ఎలక్టరల్ ప్రాసెస్. ఎలో టాపిక్స్ ఆఫ్టర్ రెడ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, స్టేట్ లెజిస్లేచర్, ఫండమెంటల్ డ్యూటీస్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. బేసిక్ పాలిటీ కాన్సెప్ట్స్. గ్రీన్ టాపిక్స్ బేసిక్స్ ఓన్లీ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, క్యాబినెట్ కమిటీ, interstate relations, 5th and 6th schedule. If time is very short, focus on these 5. 1 fundamental rights completely అండి. 2 preamble మరియు డిపిఎస్పి అండి. 3 పార్లమెంట్ మరియు యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండి. 4 జ్యుడిషియరీ మరియు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి. 5 ఎలక్టరల్ ప్రాసెస్ కరెంట్ ఈవెంట్స్ అండి. ఈ వీడియో చూసిన తర్వాత ఏపీపీఎస్సి గ్రూప్ 2 పాలిటీ ప్రిపరేషన్కి మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చిందండి. ఏ టాపిక్ ఎంత ఇంపార్టెంట్, ఏం చదవాలి, ఎంత డెప్త్ కావాలి, అన్నీ క్రిస్టల్ క్లియర్గా అయిందండి. ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కాన్ఫిడెంట్గా అండి. మన స్కై అకాడమీ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఈ ఎంటైర్ ప్రయారిటీ బ్లూ ప్రింట్ పీడిఎఫ్ కంప్లీట్లీ ఫ్రీగా అవైలబుల్గా ఉందండి. డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోతో పాటు యూజ్ చేసుకోండి అండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించింది అంటే లైక్ చేయండి. కామెంట్లో మీకు ఏ టాపిక్ మోస్ట్ ట్రిక్కీగా అనిపించిందని చెప్పండి అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ప్రయారిటీ బ్లూ ప్రింట్ వీడియోలో. టేక్ కేర్. బై.